అప్పనేటటువంటిది లేకుండా దేశాలు నడవు. రియల్ ఎస్టేట్ వాళ్ళు నడవలేరు, వ్యాపారస్తులు నడవలేరు, పారిశ్రామికవేత్త నడవలేరు. ఈ అప్పు తీర్చదగినదిగా ఉండాలి. మన చేతులు అంటే మనం ఒక రూ. 1,00,000 బిజినెస్ చేస్తున్నామంటే ఇందులో 30,000 40,000 అప్పున్నా పర్లేదు, 1,50,000 అప్పు తీసుకున్నా పర్లేదు, మనకి 2,00,000 ఆదాయం వస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు ఆ లెక్కలే వేస్తుంటాయి. అయితే జీడీపీతో కంపారిజన్ ముఖ్యం. ప్రస్తుతం 17,00,000 కోట్ల రూపాయల అప్పులు. 17,00,000 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకే 12,00,000 కోట్ల రూపాయల దాకా వెళ్తున్నాయి. అది అత్యంత ముఖ్యమైనది. ఈ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం బాగుపడితే బోల్డ్ అంత భారతదేశానికి ఉపాధి లభిస్తుంటాయి. అవే ఇప్పుడు ప్రధానంగా తీసుకుని వెళ్తోంది. అప్పుల పరంగా చూసుకున్నప్పుడు అత్యంత కీలకమైనటువంటిది అదే. ఏదైతే ఆదాయాలు, వసూళ్లు, వ్యయము వీటిట్లలో వడ్డీ చెల్లింపుకి ఇప్పుడు మనం 11,15,575 కోట్లు 24-25లో ఖర్చు పెట్టాం. ఈ 25-26లో 12,76,338 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. 26-27 బడ్జెట్లో 14,03,972 కోట్లు వడ్డీ చెల్లింపులు కట్టాల్సి రాబోతోందన్నమాట.